అందరికీ షలోమ్. నేనే దేవుడని ఎక్కడా చెప్పుకోలేదు. ఇస్లామిక్ సహోదరులు చాలా మంది ఈ విషయాల్ని త్వరగా గుర్తించాలి, గ్రహించాలి. దేవుడెవరు, దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నలకు పాలన షఫీ అన్నగారు చెప్పినటువంటి మాటను వ్యతిరేకిస్తూ యేసు దేవుడు అనే మాటను ఆయన ప్రజలకు లేని వార్తని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ప్రయత్నం చేస్తున్నారో చూద్దాం మిత్రులారా. నేను దేవుడును అని యేసువారు ఎక్కడా చెప్పుకోలేదని షఫీ అన్న ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నిజమే. మరి దానికి కిరణ్ పాలన్న గారు ఏమని చెప్తున్నారు అంటే కనుక, నాకు మాత్రమే సత్యం తెలుసు, నేను అద్భుతంగా వివరిస్తాను దేవుని యొక్క మాటలను అని చెబుతూ ఏమంటున్నాడంటే, దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు అని ఈయన సొంత బోధలో ఎలా బోధిస్తున్నారో చూద్దాం. కాబట్టి ఇస్లామిక్ సహోదరులు ఈ విషయాలలో వారు క్రీస్తును దేవుడు కాదు అంటారు. కానీ క్రీస్తే దేవుడు అనడానికి బైబిల్ నిండా బోల్డన్ని ఆధారాలు ఉన్నాయి, విస్తారమైన ఆధారాలు ఉన్నాయి. వాటన్ని యేసువారు దేవుడు కాదు అని ఎక్కడ మరి లేదు, యేసువారు ఎక్కడ చెప్పుకోలేదని ఆయన సఫియాన్ని అంటుంటే, కిరణపాలన ఏమంటున్నారంటే క్రీస్తు దేవుడు అని చెప్పడానికి అనేకమైన ఆధారాలు, విస్తారమైన ఆధారాలు ఉన్నాయి. 10 విషయాలు, 10 లేఖనాలు చెప్పి ఇదిగో యేసువారు దేవుడు అంటే ఓకే, క్రీస్తు వారు అన్నాం. అసలు యేసు ఎవరు, క్రీస్తు ఎవరు ముందది నేర్చుకో అన్న లేని విషయాలు చెప్తున్నాం. సరే, క్రీస్తు వారు దేవుడు అని కోకొల్లాలుగా ఉన్నాయి, బోలని ఉన్నాయి అన్నావు. 10 విషయాలు మీరు తీయగలరా? సరే, ఇది ఏ విషయాన్ని తీసుకొని వచ్చి ఆయన చెబుతున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. అన్నిటినీ తమ ఆలోచనలతో, తమ ఊహలతో, తమ ఉద్దేశాలను దాని మీద మోపి పొరపాటు దారిలో నడిపిస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈరోజు ఇస్లామిక్ సహోదరులతో పాటు క్రైస్తవ సమాజం అంతా గుర్తించాల్సిన సందేశం ఇది. సొంత అభిప్రాయాలు రుద్దేది వాళ్ళు కాదన్నా, మీరే, మీలాంటి వాళ్ళు అన్న. ప్రజలను మోసం చేస్తుంది మీరేనన్నా. ఏంటి అంటే గనక బైబిల్ చెబుతున్నటువంటి విధానాలను వదిలి రోమీలు కల్పించినటువంటి కల్పనా కథలు, మానవులు కల్పించిన కల్పనా కథలను పట్టుకొని వాటిని స్థిరపరుస్తుంది మీరు కాదు. చూడండి, మీరు ఏ వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరించారో చూద్దాం. ఇది ఆనాటి ఇశ్రాయేలీలకు దేవునికో కుమారుడు ఉంటాడు, ఆయన కూడా దేవుడే. ఇశ్రాయేలీలకు తెలుసట ఆయన కుమారుడు ఉంటాడని, ఆ కుమారుడు కూడా దేవుడేనని ఇశ్రాయేలీలకు తెలుసు అని కిరణ్ పాలన చెప్పడం జరుగుతుంది. అసలు ఇశ్రాయేలీల యొక్క ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏమని చెబుతున్నారు చూడండి. ఆయన తన గ్రంథంలో 43వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని క్లియర్గా యెషయా గారి ద్వారా ఇశ్రాయేలీలకు తమ దేవుడు చెప్పిన మాటనంట ఇశ్రాయేలీలకే తెలియదు అని కిరణ్ పాలన ఎంత బాగా చక్కగా వర్ణించారో చూడండి. ఇంకా కిందకి చదివితే కనుక మరి 11-12 వచనాలు, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అని ఇలా చెప్పగా ఇశ్రాయేలు దీనిని నేర్చుకుని ఉండగా ఈయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలకు తెలుసు కుమారుడు ఉంటాడు, కుమారుడే దేవుడు అని చెప్పడం ఇది వక్రీకరణం కాదా, తప్పుడు బోధ కాదా అన్నా? అందరికీ చెబుతున్నావు కదన్నా, నీవు మార్చుకోవా, సత్యము చెప్పవా
అసత్యానికే నువ్వు ప్రతినిధిగా ఉంటావా? నీ బోధ మార్చుకో అన్నా.